హలో అండి, అందరికీ నమస్కారం. మనము జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ప్రియమైనటువంటి యోగా పాఠకులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నమాట. కాబట్టి ఇది అంతర్జాతీయంగా జరుపుకునేటువంటి యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు నా వీడియోని ప్రారంభిస్తున్నానండి. మనకు తెలిసిందే కదా, యోగా అంటే మన జీవితంలో దైనందిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. ఒక 10 ఏళ్ల నుంచి విపరీతంగా కూడా యోగా ప్రాధాన్యతని తీసుకురావడంలోకి జరిగిందనమాట. ప్రభుత్వం వాళ్ళు కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా జాగృతి చేస్తోందనమాట. ఎందుకంటే మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా మన పురాణాల్లో చెప్పబడి ఉన్న యోగాని గురించి, కానీ మనం వాటన్నిటిని మర్చిపోయాం అనమాట. మళ్ళీ వాటిని మనం పునరుద్ధరించుకుంటున్నాం, మళ్ళీ వాటిలో ఒకసారి మళ్ళీ జప్తి చేసుకుంటున్నాం, గుర్తు తెచ్చుకొని పాటించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అనమాట. మనకి పతంజలి యోగా సూత్రాలు, మనకి ఇవన్నీ కూడా మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా నిబిడీకృతమై ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం యోగా ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం అనమాట. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానాతోష్మి. అంటే చూడండి, ఈ యోగా ద్వారా మనము మానసిక కల్మషాలని కూడా మనం యోగా ద్వారా నయం చేసుకోవచ్చు. అంటే మనం శారీరకంగా బాగానే ఉంటాం, మానసికంగా కూడా మనకి ఒక్కోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. అట్లాంటి కల్మషాలన్నింటినీ కూడా మనం యోగా ద్వారా, అదేవిధంగా మనం మాట్లాడతాం కదా, వాగ్దోషములను వ్యాకరణం ద్వారాను. చూడండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మన యొక్క మానసిక కల్మషాలన్నింటినీ కూడా దేని ద్వారా నయం చేసుకోవచ్చు అంటే యోగా ద్వారా. మనం మాట్లాడే మాటలు వాగ్దోషాలు ఉంటాయే, వాటన్నిటిని దేని ద్వారా సరి చేసుకోవచ్చు అంటే వ్యాకరణం ద్వారా. గ్రామర్ ఉంటుంది కదా, మనం మాట్లాడే మాట కరెక్టా కాదా అని దేని ద్వారా సరి చేసుకోవచ్చు అంటే వ్యాకరణం ద్వారా. శారీరక రుగ్మతల్ని, అంటే మనకు శారీరకంగా లభించేటువంటి అనారోగ్య సమస్యల్ని ఆయుర్వేదం ద్వారాను తొలగించినటువంటి మునిశ్రేష్ఠుడు ఆ పతంజలి మహర్షికి ముకుళిత హస్తములతో నా నమస్కృతులను అందజేయుచున్నానండి. ఎందుకంటే ఆయన ఇవన్నీ చెప్పాడు కాబట్టి మనకు యోగా ద్వారా. ఈ యోగం అనేటువంటిది ఒక పూర్ణ విజ్ఞానం అన్నమాట. యోగా అంటే ఒక పూర్ణ చికిత్సా పద్ధతి, ఒక పూర్ణ జీవన శైలి, ఒక పూర్ణ ఆధ్యాత్మిక విద్య అయి ఉందన్నమాట యోగా అనేటువంటిది. ఈ యోగా రహస్యం అనేటువంటిది ఇది లింగ, జాతి, వర్గం, భాష, సంప్రదాయం, క్షేత్రం మరియు భాష భేదముల యొక్క సంకీర్ణత్వంతో బంధించబడలేదు. అంటే వీళ్ళే చేయాలి, వీళ్ళే చేయకూడదు, పురుషులు చేయాలా, స్త్రీలు చేయకూడదు, లేదా పలానా దేశం వాళ్ళు చేయాలా, అలా ఏం చెప్పబడలేదు అనమాట, బంధించబడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సాధన చేయొచ్చు, యోగా సాధన అన్నమాట. సాధకులు, యోగులు, మునులు, ఋషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు అందరూ కూడా దీనిని సాధన చేయొచ్చు అనమాట. ఈ విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదనమాట. అది ఎవరికి ఏ రకంగా ఉపయోగపడాలో ఉపయోగపడుతుంది. ముందులేమంటే వాళ్ళ యొక్క సాధన ద్వారా ఆధ్యాత్మిక స్థితిని చేరుకుంటారు. ఈ యువతీ యువకులు ఏంటంటే శారీర దారుఢ్యాన్ని పెంచుకుంటారు, మానసిక స్థితిని పెంపొందించుకుంటారు. ఒక్కొక్కరు చూడండి, మానసికంగా చాలా దౌర్బల్యంగా ఉంటారు, చిన్న విషయానికి ఎంతో ఇదైపోతారు అనమాట. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనల్ని యోగా అనేటువంటిది రక్షిస్తుంది అనమాట. ఇంకా యోగా గురించి చెప్పాలంటే మనం మానవులం అందరం జంతువు నుంచే కదా వచ్చాం. జంతువు స్థితి నుండి దైవ స్థితికి రావడమే యోగా అని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది అనమాట. చూడండి, ఈ యోగా అనేది మానవుడు జంతువు స్థితి నుంచి దైవ స్థితికి పొందడమే యోగం అని చెప్పి స్వామి వివేకానంద గారు కూడా చెప్పారనమాట. ఇంకా యోగస్తు కర్మ కౌశల్యం. యోగా అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా చాలా నైపుణ్యంతో, ఇప్పుడు మీరు చెప్పాలంటే సృజనాత్మకతతోటి, కుశలతోటి చేయడమే. కాబట్టి చూడండి, ఈ యోగాని ఎవరైతే అభ్యసిస్తున్నవారో వాళ్ళు చేపట్టిన పని విజయవంతం అయి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు కాబట్టి, ప్రతి విషయానికి కృంగిపోరు కాబట్టి, ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు కాబట్టి ఈ యోగా అభ్యసిస్తున్న వాళ్ళు చేపట్టేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అయి తీరుతుంది అని చెప్పి మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ యోగా ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో వాళ్ళు పొగడ్తకు కానీ, నిందకు కానీ, విజయానికి కానీ, అపజయానికి
ఐశ్వర్యానికి కానీ, సిద్ధికి కానీ, అసిద్ధికి కానీ, సఫలత కానీ, విఫలత ఇవన్నిటిని కూడా వాళ్ళు సమానంగా స్వీకరిస్తారు. దేనికి పొంగిపోరు. పొగిడితే పొంగిపోవడం, తిడితే కుంగిపోవడం అలాంటివన్నీ కూడా ఉండవు అనమాట. కాబట్టి అప్పుడు వాళ్ళకి మనకి ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అంతే కదా. వీటన్నిటికీ ఎవరైతే అతీతంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, దృఢంగా భగవంతుని దర్శిస్తారు ఖచ్చితంగా. ఇంకా ఈ యోగా అనేది మన శరీరం ఎక్కడ ఉంటుందో మన మనసును కూడా అక్కడే ఉంచుకున్నప్పుడు మనకి ఆనందం అనేటువంటిది కలుగుతుందనమాట. చూడండి, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు మన క్లాసులో చెప్తూ ఉంటారు టీచర్లు, ఏరా పాట వినట్లేదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అప్పుడు వాళ్ళు చెప్పే పాఠం కూడా మనకి సరిగా అర్థం కాదనమాట. మనకి ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునే రోజులు కనుక తలుచుకుంటే మనకు ఆ విషయాలన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఇప్పటికీ కూడా మన జీవితంలో కూడా అలానే శరీరం మనసు యొక్క కలయిక సరిగా ఉంచకపోవడం వలనే మనకి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే శరీరాన్ని మనసుని రెండింటిని కలిపి ఉంచుతామో అప్పుడే మనం మానసికంగా కూడా దృఢత్వంగా ఉంటాము. అవే మనకి ఎప్పుడైతే ఆ రెండింటిని మనము ఆ కలయిక సరిగా ఉంచకపోవడం వల్లే మనకి వ్యాధుల రూపంలో వస్తున్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి శారీరక రోగాల్ని, మానసిక రోగాలన్నింటినీ కూడా మనం యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంకా అంటే ఆసనాలు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ యోగాలో కూడా ఆసనాలు చెప్తూ ఉంటారు. అంటే మనం ఏ ఆసనాలు, స్థిర సుఖాసనం అంటే ఏ భంగిమలో అయితే మనం స్థిరంగా సుఖంగా ఉండగలమో అదే ఆసనం అని చెప్పి పతంజలి మహర్షి పేర్కొన్నారంట. ఆసనం అంటే ఏందని చెప్పి పతంజలి మహర్షి చెప్పారంటే మనం ఎలా కూర్చుంటే మనకి కంఫర్ట్ గా సౌకర్యవంతంగా కూర్చోగలమో దాన్నే ఆసనం అని చెప్పి పతంజలి మహర్షి చెప్పడం జరిగిందనమాట. చూడండి, మన శరీరాన్ని కొన్ని భంగిమల్లో ఉంచినప్పుడు తెలియకుండా శరీరంలో శక్తి విడుదలవుతుందన్నమాట. వీటి వలన మన శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థలు మధ్య మరింత సమన్వయం, సమతుల్యత ఏర్పడి మన శరీరం కూడా దృఢత్వంగా తయారవుతుంది అనమాట. చూడండి, మన భారతదేశంలో దాదాపు 5,000 సంవత్సరాల పూర్వమే ఈ భారతీయ సాంప్రదాయ సంస్కృతుల సమ్మిళితమై తత్వశాస్త్రమైన అప్పుడే ఉందన్నమాట. 5,000 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఉంది ఒక తత్వశాస్త్రం, యోగా. ఈనాడు కాంప్లిమెంటరీ మెడిసిన్ గా ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా రూపుదాల్చుకుందనమాట. చూడండి, మన దేశంలో, మన వేదాల్లో, మన ఋషులు చెప్పంది ఏదీ లేదు. అదే వాళ్ళు ఈ రోజు సైన్స్ గా నిరూపిస్తున్నారు అనమాట. మనకి మన వాళ్ళు చెప్పింది ఎక్కదు, వాళ్ళు చెప్పింది ఎక్కుతుంది అనమాట. చూడండి, సపోజ్ ఇప్పుడు ఒకప్పుడు చద్దన్నం తినేవాళ్ళు మన భారతదేశంలో ఎక్కువగా. కానీ ఇప్పుడు అబ్బా చద్దన్నం అని మధ్యలో మనం నాగరికతకి పాల్పడి దాన్ని మానుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అదే దాన్ని అమ్ముతున్నారు అనమాట అమెరికాలో. ఆ చక్కెర చద్దన్నం తింటే, రాత్రి అన్నం మజ్జిగ వేసి పెట్టిన అన్నం తింటే గనక మనకి షుగర్ ఉండదు, అది ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తే మనకి మెదడుకు ఎక్కుతుంది. మన ఋషులు చెప్పింది మనకి మెదడుకు ఎక్కదనమాట. చూడండి, 5,000 సంవత్సరాల పూర్వమే మన భారతదేశంలో చెప్పినటువంటి ఈ తత్వ శాస్త్రమైనటువంటి యోగా ఈనాడు కాంప్లిమెంటరీ మెడిసిన్ గా రూపుదాల్చుకుందనమాట. మనం గనక దీన్ని గమనిస్తే యోగా అనేటువంటిది ఆరోగ్య శాస్త్రంగా చెప్పబడలేదు. వాళ్ళేమో ఒక ఆరోగ్య శాస్త్రంగా చెప్పలేదన్నమాట. కానీ ఈరోజు అనేక వ్యాధులు కూడా, సైకోసోమాటిక్ వ్యాధులు యోగా ద్వారా తగ్గడం మనం గమనిస్తున్నాం అనమాట. అనేక వ్యాధులు కూడా ఈ యోగా ద్వారా తగ్గడం అనేటువంటిది మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే యోగా చేస్తామో, ఇందాకనే చెప్తున్నాం, మనం దేనికి పొంగిపో స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటాం. ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటామో అప్పుడే మన ఆరోగ్యం కూడా శారీరకంగా, మానసికంగా కూడా మనం దృఢంగా ఉంటాం. ఎప్పుడైతే ఉంటామో అప్పుడే విజయం చేరువవుతుంది, అప్పుడే మనకు ఆనందం లభిస్తుంది అనమాట. కాబట్టి ఇంకా యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి వేడి పుట్టి ఈ చెమట ద్వారా టాక్సిన్స్ బయటకు వచ్చి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ లో కూడా, ప్రతి స్కూళ్లలో కానీ, ఆఫీసుల్లో కానీ అన్నిట్లో కూడా ఈ యోగాని ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి అటు ప్రభుత్వము, అటు ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా దీనికి విశేష బహుళ ప్రాచుర్యాన్ని కల్పించడం జరిగిందనమాట. ఇంకా కూడా మన మెదడుకి, గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు కూడా మనకి చైతన్యవంతం అవుతుంది. అంతే కదా. అట కాకుండా ఎప్పుడు ఏసీ రూముల్లో స్తబ్దుగా కూర్చుంటే దానికి శ్రమ అనేటువంటిది ఏముంది? యోగా ద్వారా ఈ రక్త ప్రసరణ బాగా మెదడుకు జరిగి మన మెదడు కూడా చైతన్యవంతమై చురుగ్గా పనిచేస్తుంది అనమాట. గుండె ఆరోగ్యంగా ఉంటే, ఎప్పుడైతే మన గుండె ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్, చిన్న లేదు పెద్ద లేదు, 20 ఏళ్ల పిల్లలకు కూడా. దీనికి కారణం ఏంటంటే యోగా, వ్యాయామం ఇలాంటివన్నీ లేకపోవడం. ఒకప్పుడు ఏంటంటే తెలియకుండా ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండానే స్కూల్స్ లో కూడా పెద్ద బాగా ఆడుకోవడం, వ్యాయామం ఇలా ఉండే. ఇప్పుడు చదువు చదువు చదువు, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చి చదువు గ్రౌండ్ ఎక్కడుందండి? కొన్ని స్కూల్స్ కి ప్లే గ్రౌండ్ ఎక్కడుంది? చాలా స్కూల్స్ కి.
కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు స్తబ్దుగా తయారవుతున్నారు. చిన్న వయసులోనే వాళ్ళకి ప్రెజర్ ఎక్కువయ్యి బీపీ, షుగర్లు, గుండె సంబంధిత వ్యాధులు అనేటువంటివి వస్తున్నాయన్నమాట. కాబట్టి ఇంకా కూడా మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఈ యోగా అనేటువంటిది నయం చేస్తుంది అనమాట. ఇంకా చూడండి, కొంతమంది చిన్న వయసులోనే ఊబకాయం కలిగి ఉంటారు. ఏంటంటే పని లేదు, ఇంట్లో పని మనుషులు అది అంటున్నారు. పని చేయడం అనేటువంటిది ఈ రోజుల్లో ఒక ప్రెస్టేజ్ అనమాట. మీరు అంట్లు తోముకుంటారా, మీ ఇంట్లో పని మీరే చేసుకుంటారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా దీని వాకింగ్ నిద్ర లేచిపోతూ ఉంటారు. దాని బదులు మన ఇంట్లో చిమ్ముకోవడం, తుడుచుకోవడం అలాంటి పనులు మనం చేసుకుంటే మనకు కూడా ఉపయోగమే కదా. స్వామి కార్యం స్వకార్యం, మనకు డబ్బు ఆదా అవుతుంది, మన శరీరానికి వ్యాయామం జరుగుతుంది. ఒకప్పుడు ఇల్లు తుడవాలంటే బట్ట గట్టిగా పిండుకొని వంగి ఇట్లా తుడిచేవాళ్ళం అనమాట, నడువులు ఉంచుకొని. కాబట్టి ఇప్పుడు అలా ఎవరు తుడుస్తుంది, కర్రతో నిలబడి తుడుస్తున్నారు. దీనివల్ల నడువుకి ఇదే ఉంది పొట్ట, కాబట్టి పొట్ట ఊబకాయం విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి యోగా ద్వారా మన బరువును తగ్గించుకోవచ్చు, ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని జబ్బుల్ని కాకపోయినా కొన్ని జబ్బుల్ని యోగా సాధన ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పి మనం చెప్పడం కాదు, అంతర్జాతీయంగా పలువురు నిపుణులు కూడా సూచిస్తున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో, దైనందిన జీవితంలో యోగాని కూడా ఒక అభ్యాసంగా అలవాటు చేసుకొని వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ శారీరక మానసిక బలాన్ని పెంచుకొని వాళ్ళందరూ కూడా జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి, మన ఛానల్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా యోగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని వాళ్ళ జీవితంలో పాటించి ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.